హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. మా ఆయనకి నైటీలో నన్ను చూసి చూసి బోర్ కొడుతుందని ఈరోజు శారీ కట్టాను. సో గెట్ రెడీ విత్ మీ. శారీకి తగ్గట్టుగా నల్ల పూసలు వేసుకున్నా అండ్ నార్మల్ టాప్ ఇయర్ రింగ్సే ఉంటాయి నాకు ఎప్పుడు. శారీకి అయితే ఇది సెట్ కాదు, అందుకే నా దగ్గరున్న నిధులను బయటికి తీస్తాను. అందులోంచి ఈ వజ్రాల జుంకాలని లోపల పెట్టేసి ఇప్పుడు రత్నాల జుంకాలు తీయాలనుకుంటున్నా. ఒరిజినల్గా పెద్ద పెద్ద జుంకాలు అమ్మాయిలకి పెట్టుకున్నప్పుడు చెవులు అయితే చాలా నొప్పులు వచ్చేస్తాయి కదా. సో వీటి కోసం ఏం చేయాలో తెలియక ఒక ప్రోడక్ట్ని అయితే మీషోలోని ఆర్డర్ పెట్టా. ఇది ఎంతో కాదు, నాకు సీఓడితో కలిపి 70 రూపీస్ మాత్రమే అయ్యింది. దీన్ని చూద్దాం, బయట తీసి మీ ముందే ఓపెన్ చేస్తున్నా. ఇంతవరకు కనీసం ఓపెన్ చేయలేదు దాన్ని. ఇందులో 100 ప్యాక్స్ ఉంటాయంట, 100 స్టిక్స్. అవి మన ఇయర్ లాబీ వెనకాతల, అంటే ఇయర్కి వెనకాతల అతికించుకోవాలన్నమాట. ఒక్కొక్క షీట్కి నియర్లీ ఒక 10 వచ్చి ఉంటాయి, 10 షీట్స్ అలా వచ్చాయి. సో అతికించేసుకున్నాను అనమాట వెనకాతలకి. ఆ లాబీ దగ్గర కరెక్ట్గా అతికించినట్టు పెట్టుకోవాలి. అది మనకి ఇయర్కి బాగా సపోర్ట్ ఇస్తుందని చెప్పారనమాట. నేను కూడా ఇన్స్టాలోని అండ్ యూట్యూబ్లో చూసే ఇది ఆర్డర్ పెట్టాను మీషోలోని. సో ఇది పెట్టుకున్నాక చూడండి ఎలా ఉంటుందో. నాకైతే అసలు ఫీలింగ్ కూడా లేదు, ఒక స్టిక్ పెట్టుకున్న ఫీలింగ్ కూడా లేదు. సో ఈ జుంకాలు అయితే ఇప్పుడు పెట్టేసుకుంటున్నా. చూసారుగా, చూడ్డానికైతే జుంకాలు భలే ఉన్నాయి కదా. ఇంతకుముందు ఇటువైపు జుంక సాగిపోయేదన్నమాట పెడితే, ఇప్పుడు స్టిక్ అయి ఉన్నది చెవికి. చాలా నీట్గా కనిపిస్తుంది ఫేస్ కూడా ఆఫ్టర్ ఇయర్ రింగ్స్ మార్చిన తర్వాత. అండ్ నా ఫేస్ మీద చూసారా ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో. దానికోసం డైలీ నేను గుడ్ వైబ్స్ వాళ్ళది CND సీరం యూస్ చేస్తున్నా. అండ్ ఇంట్లోనే ఉంటాను, సన్ స్క్రీన్ యూస్ చేయను కాబట్టి జస్ట్ మాయిశ్చరైజింగ్ జెల్ యూస్ చేస్తున్నా. ఇది కూడా గుడ్ వైబ్స్ వాళ్ళదే, ఆరెంజ్ ఫ్లేవర్ రిఫ్రెషింగ్ జెల్ అనమాట. ఇది మొత్తం అప్లై చేసేసేయాలి. ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ అండ్ మామూలుగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ బాగా ఎక్కువైపోయినాయి నాకు. సో వాటి కోసం కూడా హెల్ప్ చేయాలి. అండ్ ఇది అయితే వాసన చాలా బాగుంటుంది. నార్మల్గా క్రీమ్స్ అన్నీ కంపు కొడతాయి, బట్ ఇది మాత్రం ఆరెంజ్ ఫ్లేవర్ వాసన వస్తుందన్నమాట. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేను పెద్దగా అసలు ఎక్కువ రెడీ అవ్వను. నార్మల్గా ఎప్పుడు జస్ట్ ఈ 3 చేసేసుకుంటాను అనమాట. ఒకటి సీరం అండ్ మాయిశ్చరైజింగ్ అండ్ పౌడర్ రాసి పొట్టు పెట్టేసుకోవడమే. సేమ్ ఈరోజే, బట్ లుక్ వేరే ఉంటుందన్నమాట. ఎందుకంటే శారీ అండ్ ఇయర్ రింగ్స్ మారాయి కాబట్టి కొంచెం ఫేస్ లుక్ మారుతుంది. సో సింపుల్గా రెడీ అయిపోయి చూపిద్దాం ఒకసారి మా వారికి, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. నేను నెక్కి ఇప్పుడు ఏమి ప్రోడక్ట్ రాసుకున్నా సరే ఫేస్కి నెక్కి కలిపి రాసుకోవాలి, ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. ఎంత రెడీ అయినా బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకోకపోతే అసలు ఫేస్కి లుక్కే రాదు. నా పరంగా బొట్టు తర్వాత కుంకుమ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. ఎలాంటి లుక్ అయినా ఫినిష్ చేసేస్తుంది. ఐఎమ్ రెడీ. నీకోసమే నైట్లు వేసుకుంటున్నాను తిడుతున్నావుగా, అందుకే ఈరోజు శారీ కట్టాను. ఈ శారీ అండ్ సింపుల్ లుక్లో నేను ఎలా ఉన్నానో కామెంట్ చేసేయండి. అండ్ నా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై ఇన్స్టాగ్రామ్ ఛానల్. బాయ్ బాయ్.